వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్ సాయిబాబా స్తూపం దగ్గర జంగారెడ్డిగూడెం, ప్రొపరేటర్ గుబ్బల రాంబాబు. CK29 న్యూస్. 100 పడకల ఏరియా హాస్పిటల్లో స్టెమీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని, గుండె సంబంధిత వ్యాధులకు 40,000 రూపాయలు ఖరీదు చేసే ఇంజెక్షన్ అందుబాటులో ఉందని జంగారెడ్డిగూడెం ఏరియా 100 పడకల హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. నేను జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ని. మన గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి అండి. ఇది ఏరియా ఆసుపత్రి. ఇక్కడ ఈ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ చక్కగా ప్రజలకు అందించబడుతున్నాయి. మన హాస్పిటల్లో కొత్తగా అంటే 1 ఇయర్ నుంచి స్టెమీ ప్రోగ్రామ్ అని ఒకటి నడుస్తుందండి. స్టెమీ ప్రోగ్రామ్ అంటే దానిలో కార్డియాక్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఇక్కడ 40,000 రూపాయల ఖరీదు చేసే ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని ఆ ప్రమాద స్థితి నుంచి కొంత మెరుగు చేసి ఆ తర్వాత కార్డియాక్ హాస్పిటల్కి రెఫర్ చేసేటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. నిన్నగాక మొన్నే ఒక కేసుకి ఈ విధంగా మేము ఇంజెక్షన్ ఇచ్చి ఆ కేసుని రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళు క్షేమంగా ఉన్నారు. సో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏదైనా చెస్ట్ పెయిన్తో కానీ ఏదైనా సివియర్ ప్రాబ్లంతో ఉంటే వెంటనే మన ఆసుపత్రికి వస్తే వాళ్ళకి ఈసీజీ తీసి ఆన్లైన్లో కార్డియాక్ డాక్టర్స్తో మాట్లాడి విజయవాడలో ఉన్న డాక్టర్స్తో మాట్లాడి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఒక సర్వీసు మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారు. అది మన హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా మన హాస్పిటల్లో అంటే ఇప్పుడు పొలాల్లో పనిచేస్తూ కోతలకి దానికి వెళ్తూ ఉంటారు. ఇళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లంతో అంటే పనులు చేసుకునేటప్పుడు స్నేక్ బైట్ కానీ లేకపోతే ఊరిలో డాగ్ బైట్స్ కూడా ఎక్కువైనాయి. ఇలా ఏదన్నా జరిగినప్పుడు టైం డీలే చేయకోకుండా వెంటనే మన హాస్పిటల్కి వస్తే స్నేక్ బైట్కి కావలసినటువంటి మెడిసిన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఎవరు కూడా ప్రమాదానికి లోను కాకుండా వెంటనే అంటే లేట్ అవ్వకోకుండా మన దగ్గరకు వస్తే మనం యాంటీ స్నేక్ వెనం ఇచ్చినప్పుడు వాళ్ళని మనం రక్షించగలుగుతాము. ఒక 1 వీక్ బ్యాక్ ఒక పేషెంట్కి స్నేక్ బైట్తో తీసుకొచ్చారు. అతనికి ఆల్రెడీ అంటే చాలా విషపూరితమైనటువంటి స్నేక్ కరవటం వలన ఊపిరి కూడా తీసుకోలేనంత ప్రమాద స్థితికి వచ్చేస్తే మా దగ్గర ఉన్నటువంటి వ్యాక్సినే కాకుండా నియోస్టిగ్మిన్ అనేటువంటి ఇంజెక్షన్ కూడా ఇచ్చి అతన్ని కాపాడి ఒక 1 వీక్ మన హాస్పిటల్లో ఉండి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యాడు. అంటే పాములని విషపూరితమని చెప్పలేము. విషం కాని పాములు కరిసినా విషపూరితమైన పాములు కరిసినా హాస్పిటల్కి వస్తే ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది. వాళ్ళని మనం రక్షించగలుగుతాం. చాలా లేట్ అయిపోయి ప్రమాద అంచులు కూడా దాటేసి వచ్చేస్తే అలాంటి టైంలో మనం రక్షించలేకపోతాము. మళ్ళీ పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నమాట. సో అందుకని అంటే మంత్రాలని లేకపోతే కట్లు కట్టుకోవటం అని అట్లాంటి పనులు చేయకుండా ఏ పాము కరిసిన విషం కానిది అనేది మీకు తెలియదు కాబట్టి మా దగ్గరకు వస్తే మేము ఆ గాయాన్ని చూసి లక్షణాలను బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డాగ్ బయటకు కూడా మన దగ్గర ఎప్పుడు వ్యాక్సిన్ ఉంటుంది. ఈ మధ్యన ఎక్కువగా డాగ్స్ విజృంభిస్తున్నాయి, పిల్లలను కరుస్తున్నాయి, అవన్నీ వింటున్నాం న్యూస్లో. సో ఎక్కడైనా డాగ్ బైట్ ప్రమాదం అట్లా ఏదన్నా జరిగినట్లయితే మన హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళకి కంప్లీట్ డోసు ఆల్టర్నేట్ డేస్ ఇచ్చే డోసెస్ అట్లా ఉంటాయి. రాగానే కూడా వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తాము. మన దగ్గర వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది 24 hours. అయితే డాగ్ బైట్ అంటే కుక్క కరిసిన వాళ్ళు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే కుక్క కరిసిన వెంటనే ఆ గాయాన్ని సబ్బుతో కడగాలి, సబ్బు నీళ్ళతో. అది మినిమం అన్నమాట. ఈ నాలెడ్జ్ అందరికీ తెలిసి ఉండాలని నేను పత్రికాముఖంగా ఇప్పుడు చెప్తున్నాను. కుక్క కరవగానే ఆ ఏరియాని కట్టడం కాదు, ముందు మనం చేయాల్సింది ఎక్కువ నీళ్ళతో సబ్బుతో శుభ్రంగా కడిగేసేసేయాలి. కడిగిన తర్వాత కట్టకుండా హాస్పిటల్కి తీసుకురావాలి. అది ఫస్ట్ మనం తీసుకోవాల్సింది. అదేవిధంగా మన హాస్పిటల్లో ఆఫ్థల్మాలజీకి కంటి విభాగానికి సంబంధించి మన హాస్పిటల్లో క్యాట్రాక్ట్ సర్జరీస్ జరుగుతున్నాయి. సో పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకు శుక్లాలు వస్తాయి కంట్లో. అలాంటి వాళ్ళు మన దగ్గర ఉచితంగా ఆపరేషన్ చేసి మంచిగా చాలామంది చక్కగా రికవర్ అయ్యి చూపు పొంది సంతోషంగా వెళ్తున్నారు. సో కంటి శుక్లాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఆసుపత్రికి వచ్చి ఆఫ్థల్మాలజీ కంటి విభాగంలో చూపించుకొని దీనికి సంబంధించి ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేయించుకొని ఈ వైద్య సౌకర్యాన్ని పొందవచ్చు. అదేవిధంగా మన హాస్పిటల్లో ఆర్బీఎస్కే అనేటువంటి విభాగం కూడా ఉందన్నమాట. అంటే పిల్లలకి ఎర్లీగా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే
వినికిడి ప్రాబ్లం ఉన్నా, చూపుకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, తెలివితేటలకు సంబంధించి అంటే మానసికంగా ఎక్కువ ఎదుగుదల లేకపోయినా, ఇట్లా అంటే చదువులో మానసికంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం రాని వాళ్ళు అలా ఏదైనా ప్రాబ్లమ్స్తో ఉన్న, తర్వాత ఆహార లోపంతో బరువు పెరగకోకుండా అలా ఉన్న అలాంటి వాళ్ళని ఎక్కడైనా గుర్తించినా మీ ఏరియాలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి అలాంటి పిల్లలని తీసుకొస్తే మన ఆర్బీఎస్కే సెంటర్లో వాళ్ళకి చక్కగా చూసి వారికి సరైన వైద్యం చేయటమే కాకుండా వినికిడి లోపం ఉన్న వాళ్ళకి వినికిడికి సంబంధించిన మెషిన్స్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి వైద్యం చేయాలి, ఎటువంటి సహాయం అందించాలనేది గైడెన్స్ ఇస్తారన్నమాట. సో ఆర్బీఎస్కే సెంటర్ మన హాస్పిటల్లో కొత్త బిల్డింగ్లో ఉంది. బిల్డింగ్ అదే కాకుండా ఎన్ఆర్సీ సెంటర్ అనేది మన హాస్పిటల్లో ఉంది. న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ అన్నమాట. అంటే బరువు తక్కువగా ఉన్న పిల్లలు, ఒక 2-3 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, 5 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు తగిన ఆహారం తినక, ఇంటి దగ్గర మంచి ప్రోటీన్ ఫుడ్ అందక, లేకపోతే తల్లిదండ్రులకు తెలియక వాళ్ళు బరువు పెరగటంలో డీలే అయితే బరువు తక్కువ ఉంటే అనారోగ్యం అవుతుంది, ప్లస్ తెలివితేటలు కూడా పెరగవు. సో అలాంటి వాళ్ళని కనుక మనకు దగ్గర తీసుకొస్తే 10 రోజుల పాటు మన ఆసుపత్రిలోనే ఉంచి వాళ్ళకి హై న్యూట్రిషన్ ఫుడ్ అందించి వాళ్ళు 1 కేజీ బరువు పెరిగేటట్టు చేసి సంతోషంగా వాళ్ళని పంపిస్తున్నాము. ఆ పిల్లల ఫోటోలు కూడా మా దగ్గర ఉంటాయి. జాయిన్ అయినప్పుడు ఎంత సన్నగా ఉన్నారు, 10 రోజులు అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎంత బ్రైట్ ఫేస్తో డిశ్చార్జ్ అవుతున్నారు అనేది ఉంటుంది. ఈ ప్రోగ్రాం కూడా మన హాస్పిటల్లో జరుగుతుంది. ఇదే కాకుండా జనరల్గా మన హాస్పిటల్లో రెగ్యులర్గా జ్వరాలకి కానీ, వాంతుల విరోచనాలకు కానీ, కడుపు నొప్పికి కానీ ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా మన దగ్గర వైద్యం జరుగుతూనే ఉంటుంది. మలేరియాకి కానీ, టైఫాయిడ్కి కానీ, వైరల్ ఫీవర్స్కి కానీ మన దగ్గర వైద్యం అందుబాటులో ఉంది. మందులకి కొరత ఏమీ లేదు. ఎక్కడైనా ఏదైనా ఒక మెడిసిన్ లేకపోతే వాటిని లోకల్ పర్చేస్ చేసి వాళ్ళకి అందించడానికి కూడా మనకి ఫెసిలిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. అదే కాకుండా మన దగ్గర డిఆర్పి ప్రోగ్రాంలో అంటే పీజీ చేస్తున్న మెడికల్ కాలేజీలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న వాళ్ళని 2వ సంవత్సరం చదువుతున్న వాళ్ళు మన హాస్పిటల్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మన హాస్పిటల్కి వేస్తూ ఉంటారు. ఆ విధంగా మనకి జనరల్ సర్జరీలో రాలేదు, ఆర్థోపెడిక్స్లోను, ఎనస్థీషియాలోను, గైనిక్లోను, రేడియాలజీలోను 4 పీజీలు వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు మన దగ్గర 3 నెలల పాటు వాళ్ళ వైద్య సేవలు అందిస్తారు. ఈ ప్రోగ్రాం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. డిఆర్పి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో మనకి అలాట్ చేసిన పీజీలు వాళ్ళ సమయాన్ని బట్టి అంటే వాళ్ళకి ఎన్ని నెలలు వేసారు ఆ 3 నెలలు వేస్తారు. డిఫరెంట్ డేట్స్లో వాళ్ళకి రొటేషన్లో వస్తుంది. అలా వచ్చి మన ఏరియాలో వాళ్ళ సర్వీసెస్ అందించి కొంత ఎక్స్పీరియన్స్ పొంది వెళ్తారన్నమాట. అదేవిధంగా మన హాస్పిటల్లో ముఖ్యంగా గైనిక్ డిపార్ట్మెంట్లో మంచి సర్వీసెస్ అందుతున్నాయి. దీనిలో మనకి ఇక్కడ 3 డాక్టర్లు, నాతో కూడా ఇంకా 2 డాక్టర్లు ఉంటారు. అందరూ కూడా డెలివరీస్కి కానీ, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్కి కానీ మంచి వైద్యం అందుతుంది. దాదాపుగా మన హాస్పిటల్లో నెలకి 70 నుంచి 80, 100 కొన్నిసార్లు 120 డెలివరీలు కూడా అవుతాయి మన హాస్పిటల్లో. సో ఇటువంటి సర్వీసెస్ని చక్కగా ఉపయోగించుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కొంచెం క్యూ కట్టాల్సి ఉంటుంది, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని మీరు లైన్ కట్టి ఒక క్రమ పద్ధతిలో హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మీకు మంచి వైద్యం అందిస్తారు. బయటికి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ల్యాబ్ కూడా మంచి ల్యాబ్ రన్ అవుతుంది. 24 hours ల్యాబ్ ఉంటుంది. ఎక్కడన్నా 1-2 టెస్టులు లేకపోవచ్చు కానీ 80% వరకు టెస్ట్స్ మన దగ్గర జరుగుతాయి అన్నమాట. సో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. ఇదే కాకుండా మాతా శిశు సంక్షేమానికి సంబంధించి మనకి కొత్త బిల్డింగు ఒక 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. అది దాదాపు 3/4 కంప్లీట్ అయిపోయింది. దానికి మళ్ళీ బడ్జెట్ వచ్చిందని నేను విన్నాను. APMSIDC అని అంటే హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సొసైటీ ఒకటి ఉంది. దానికి ఆ బిల్డింగ్ని కంప్లీట్ చేసి ఇవ్వడానికి గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసిందంట. త్వరలోనే అది కంప్లీట్ చేసి మన హాస్పిటల్కి అది హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేసినప్పుడు తల్లి పిల్లలకు సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కొత్త బిల్డింగ్లో
రన్ అవుతుంది. అప్పుడు మన హాస్పిటల్ స్పేస్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మన హాస్పిటల్లో ఇక్కడ ఉన్న పోలవరం ఏరియా నుంచి ఈ ట్రైబల్ బెల్ట్ అంతా కూడా మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఇటువంటి చక్కటి సౌకర్యాలు ఇస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ని ప్రజలందరూ మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.